దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐసీఐసీఐ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, కోటాక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. అలాగే యూట్యూబ్ లో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మీకు క్వశ్చన్లు మేము అడిగి నివృత్తి చేస్తాము. ప్రస్తుతం అంతా అయితే ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. రత్నాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. సో మనం చూసుకున్నట్లయితే 1 వీక్ నుంచి కూడా మార్కెట్లు అనేవి పాజిటివ్ గానే ఉంటున్నాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి రీజన్ ఏంటి సార్? అంటే మార్కెట్స్ పై ప్రభావితం చూపే అంశాలు ఏంటి? అంటే మీరు లాస్ట్ 2 months చూసుంటే ట్రంప్ వచ్చిన సందర్భంగా ఈ టారిఫ్ వార్స్, ట్రేడ్ వార్స్ అండ్ లాట్ ఆఫ్ నెగిటివ్ న్యూస్ ఇన్ ద మార్కెట్ చాలా నెగిటివిటీ క్రియేట్ చేసిందండి. అయితే రీసెంట్ గా మీరు ఫెడ్ న్యూస్ చూసుంటే దే సెడ్ దే విల్ ఇంక్రీజ్ 0.25% in next 1 year, though they given a hawkish outlook, but optimistic thing వాళ్ళు తీసుకొచ్చారు. సెకండ్, ఈ టారిఫ్ వార్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ కంట్రీస్, ఐ థింక్ ఇట్ హస్ కేమ్ టు ఎన్ ఎక్సెప్ట్ ఇండియా రేపు March 2nd ఇంట్రడ్యూస్ చేస్తారు. అది ఏం పెడతాడు అనేది ఒక చిన్న ఉత్కుంఠైతే చాలా మంది అనలిస్టులు కూడా రాశారు. March 2nd ట్రంప్ ఎలాంటి టారిఫ్లు ఇంక్రీజ్ చేస్తాడు, దేనికి ఇంక్రీజ్ చేస్తాడు, ఏ పర్టికులర్ ఎకానమీకి నెగిటివ్ ఉంటుంది అనే పాయింట్ మీద చాలా మంది అనలిస్టులు ఆర్ ఇన్ డిఫరెంట్ వ్యూ అండి. Other than that, there is no other negative factors which are affecting the market. And anyway, FIS were the biggest sellers. They went to China to invest their money because Indian rupee was depleting and overall consumer sentiment is not great and they went back. అండ్ మార్కెట్ ఇప్పుడు బాటమ్ అవుట్ అయింది అని కొంతమంది, ఇంకొద్దిగా అవకాశం ఉందని కొంతమంది, మీకు తెలుసు కదా పెసిమిస్టిక్ అండ్ ఆప్టమిస్టిక్ న్యూస్ ఉంటాయి. చాలా మంది అన్నారు ఇది బాటమ్ అవుట్ అయ్యి వాల్యుయేషన్స్ ఆర్ కేమ్ బిలో ద వరల్డ్ స్టాక్ మార్కెట్ యావరేజెస్ కి తగ్గింది. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై అనే ఒక చిన్న ఫిలాసఫీ మార్కెట్ లో పాజిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి that has led to this growth until last 1 week kuda make good amount of growth in stock market router. FIS are becoming net buyers from net sellers. These are the 2 positive things which you can observe. Okay sir, ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, రత్నాకర్ సార్ గారికి. సార్ నాకు 2 డౌట్స్ సార్. తేజస్ నెట్వర్క్ ఈ టైంలో లాంగ్ టర్మ్ సార్ ఒక 4-5 years కి కొనుక్కోవచ్చా? అదేవిధంగా హాస్పిటల్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక 3 స్టాక్స్ అనుకున్నాను సార్. ఈ 3లో 1 స్టాక్ మీరు సెలెక్షన్ చేయండి సార్. కిమ్స్ హాస్పిటల్ ఒకటి, అపోలో హాస్పిటల్ ఒకటి, తర్వాత చేసి ఈ రెండింటిలో ఏది తీసుకోమంటారు లాంగ్ టర్మ్ ఒక 5 years? సార్ సాఫ్ట్వేర్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక స్టాక్ చెప్పండి సార్. అంటే 2-3 థింగ్స్ సార్. ఇది పబ్లిక్ మార్కెట్ డొమైన్ లో ఉన్నది కాబట్టి కొన్ని నేను హై లెవెల్ సెక్టర్ స్పెసిఫిక్ చెప్పగలను. అండ్ మేబీ అండ్ సజెషన్ ఓన్లీ, డోంట్ టేక్ ఇట్ యాజ్ ద ఫైనల్ థింగ్, ఎందుకంటే వీఆర్ సబ్జెక్ట్ టు లాట్ ఆఫ్ రెగ్యులేషన్స్. బట్ మీరు ఒకటి అడిగారు, తేజస్ నెట్వర్క్ గురించి అడిగారు. తేజస్ నెట్వర్క్ బేసికలీ వచ్చింది ఏంటంటే 6G రోల్ అవుట్ చేయడం కోసం దే క్రియేటెడ్ ఏ ప్రోడక్ట్ అండి. ఇండియా స్టిల్ 5G నుంచి 6G మూవ్ అవ్వలేదు. And these technologies they are implementing across, and Tata is the biggest investor in Tejas network. So ఇది 3-4 years దాకా పాసిబుల్ గ్రోత్ ఉందండి. ఒకవేళ 6G రోల్ అయిపోతే తేజస్ నెట్వర్క్ ఫ్యూచర్ అవుట్లుక్ కనుక 7G 8G ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము, దానికి తగ్గట్టు వీ హ్యావ్ రిక్వైర్డ్ టెక్నికల్ రిసోర్స్ అని వాళ్ళు కనుక డిక్లేర్ చేయగలుగుతాయి ఇన్ దర్ క్వార్టర్లీ రిజల్ట్స్, ఇట్ క్యాన్ బి గుడ్ లాంగ్ టర్మ్ బెట్. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ ద 6G. దే బిల్డ్ ద ప్రోడక్ట్, they are implementing in 5G and they are going to implement in 6G where the revenue is going to come. Coming back to me, hospital sector annar sir, overall hospital sector post COVID డయాగ్నోస్టిక్ సెంటర్స్ హావ్ డన్ వెల్. ఎందుకంటే టెస్టింగ్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది. మీరు అందుకనే విజయ డయాగ్నోస్టిక్స్ కానివ్వండి, లాల్పత్ ల్యాబ్స్ కానివ్వండి, షేర్స్ ఆర్ గ్రోయింగ్. ఒక్కొక్క స్టేజ్ లో పడ్డవన్నీ కూడా రీగ్రోత్ అవుతున్నాయి. హాస్పిటల్ సెక్టర్ ఈజ్ మేజర్లీ డిపెండెంట్ ఆన్ మెడికల్ టూరిజం. అయితే రీసెంట్ బడ్జెట్ లో మెడికల్ టూరిజం కి చాలా బెనిఫిట్స్ ఇవ్వటం వలన గవర్నమెంట్ దే క్యాన్ బి పాసిబుల్ అప్స్ట్రీమ్. అయితే మెడికల్ టూరిజం లో స్ట్రాంగర్ పర్సన్ ఇస్ అపోలో అండి. బట్ అపోలో ఏమైందంటే దాని ఎబిటా మార్జిన్స్ ఆర్ లోయర్ కంపేర్ టు అదర్ పీర్స్. మీరు చూస్తే ఓవరాల్ గా అనాలిసిస్ చూస్తే దో ద టర్న్ ఓవర్ ఈజ్ ఆల్మోస్ట్ 20,000 crores, their EBITDA was lower. అది ఏమన్నా పాసిబుల్ ఇంప్రూవ్మెంట్ అయితే దాని ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్ విచ్ ఇస్ అట్ ద లోయెస్ట్ టుడే, దే కెన్ బి గుడ్ పొటెన్షియల్. మీరు కంపేర్ టు 40s or Kims చూసినా దే ఆర్
వాళ్ళతో కంపారిజన్ అపోలో ఇస్ లోయర్. అపోలో హ్యాస్ ఎ గుడ్ పాసిబుల్ అడ్వాంటేజ్. కిమ్స్ మేజర్ గ్రోత్ వచ్చిందంటే మీరు చూస్తుంటారు, దే ఆర్ ఎక్స్పాండింగ్ దేర్ హాస్పిటల్ జోన్స్, కాన్స్టెంట్లీ అక్వైరింగ్ హాస్పిటల్స్ ఇన్ వేరియస్ geography. Inorganic growth లో they are growing the revenue. Market is looking very positive, but how long they will continue to do that అనేది question mark. Somewhere they have to consolidate and they have to work on improving the profitability. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ చూసినప్పుడు ఐ ప్రిఫర్ అపోలో కంపేర్ టు కిమ్స్ ఫర్ ద లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్. షార్ట్ టర్మ్ ప్రాస్పెక్టివ్, కిమ్స్ ఇస్ కంటిన్యూ టు ఎక్స్పాండ్, కంటిన్యూ టు ఇన్వెస్ట్. ఇట్ హాస్ ఎ పాసిబుల్ అవుట్కమ్ అండి. దట్స్ వాట్ ఐ కెన్ సే about this hospital. And software andi, please wait for one more quarter. AI impact, Trump tariff wars, global economic situation, last quarter results of Infosys, TCS and HCL. Most of the analysts, large companies tho maatladinappudu, they are saying the growth has not been very, very positive. Outcomes are not going to be great అని రాశారు కొంతమంది అనలిస్టులు. ఈ మధ్య రాసిన ఆర్టికల్స్ చూస్తుంటే దట్స్ వాట్ దే హావ్ రిటన్. కొద్దిగా వెయిట్ చేయండి సార్ బిఫోర్ వి టేక్ ఎనీ కాల్. రైట్ సార్, అనకాపల్లి నుంచి శేషు గారు కాల్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. మళ్ళీ సహస్ర ఇన్ఫోనెట్ అంటే ఇది అల్ట్రానెట్. ఓకే ఓకే సార్, కొద్దిగా హోల్డ్ చేయండి సార్. మార్కెట్ ఇంప్రూవ్ అవుతోంది, బట్ దేర్ పాజిటివ్ అవుట్కమ్ అనేది మనకి నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ తర్వాత ఓవరాల్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ పర్టికులర్ సెక్టర్ ఇంపాక్ట్ బట్టి మీరు కాల్ తీసుకోండి సార్. యాజ్ ఆఫ్ March 31st, లెట్ us నాట్ డూ ఎనీ యాక్షన్స్ ఆన్ దిస్ పర్టికులర్ కంపెనీ. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. ఓకే సార్, ఆటో బీచ్ నేను లంసమ్ గానే తీసుకున్నానండి, 250 తీసుకున్నాను సార్. ఇప్పుడు ఏమైనా కొంచెం ఏమైనా యాడ్ చేయొచ్చండి? ఆటో బీచ్ సార్, నిప్పాన్ ఇండియా ఆటో VTF సార్. ఓకే, VTF తీసుకున్నారు మీరు, తీసుకోవచ్చు సార్. ఇప్పుడు అయితే ఇయర్ మీకు గ్రోత్ ఇన్ ఓవరాల్ స్టాక్ మార్కెట్ అంటే మిడ్ టర్మ్ టు లాంగ్ టర్మ్ లో మీరు చూడాల్సింది 10 to 12% అంటే గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయకండి సార్. మార్జినల్ గ్రోత్ ఉంటుంది, బట్ కంటిన్యూ టు ఇన్వెస్ట్. దెర్ ఈస్ నో ఇష్యూ యాక్చువల్లీ. అంటే ఇంతకు ముందు లాస్ట్ 2 years సెన్సెక్స్ హస్ డన్ 20% గ్రోత్ అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు అది కంటిన్యూ చేస్తుందా అంటే అందరు డౌట్ఫుల్ అంటున్నారు. 10 to 12% గ్రోత్ కి అయితే పాజిటివ్. రైట్ సార్, మిర్యాలగూడ నుంచి రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. ఓకేనండి, గ్రాన్యూల్స్ ఇండియా అండి 580 ఉన్నాయి. దాని నుంచి SMS ఫార్మాకి మారొచ్చా? ఇంకోటి జైడెస్ వెల్నెస్ నుంచి నాట్కో ఫార్మా మారొచ్చా అండి? 2 లాట్లనే ఉన్నాయండి. మీరు బిఫోర్ యావరేజింగ్ అవుట్ అంటే మనం వీ విల్ వెయిట్ ఫర్ April 2nd. ఫార్మాకి ఏమైనా ఇంపాక్ట్ చేస్తాడా లేదా అనేది వీ విల్ హ్యావ్ ద న్యూస్ అండి. దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుందాం సార్. దాన్ని బట్టి డెసిషన్ తీసుకున్నాం, ఇప్పుడు యాక్షన్ తీసుకోవద్దు ప్లీజ్. రైట్ సార్, కేసీ గారు అడుగుతున్నారు, ఇప్పుడున్న ప్రైస్ లో ట్రాన్స్ఫార్మర్ అండ్ రెక్టిఫైర్స్ కొనొచ్చా అని అడుగుతున్నారండి. రెక్టిఫైర్స్? అవును సార్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్, దట్స్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ. సో కరెంట్లీ అండి ఈ పర్టికులర్ సెగ్మెంట్, ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో స్టిల్ లార్జ్ గవర్నమెంట్ ఇంపాక్ట్ కానీ లోకల్ ఇంపాక్ట్ కానీ అంత లేదండి. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ అంటే 1 to 2 years down the lane or 3 years down the lane, the stocks will do well. మీకు తెలుసుంటే లాస్ట్ 4 years కూడా పవర్ sector stocks are also done well, and power shortage is going to continue to happen. Large installations continue to take place kabatti it will grow and exponential growth garu decent growth will be there on this side. రత్నాకర్ గారు, రామకృష్ణ గారు అడుగుతున్నారండి సేల్ ఇండియా గురించి చెప్పండి అని. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? Thank you. SAIL India is majorly dealing with steel, one of the largest government sector company అండి. రీసెంట్ గా మెటల్ స్టాక్స్ మీద కొంత పాజిటివ్ కొంత నెగిటివ్ రన్ అవుతుంది. వీళ్ళు 2-3 years బ్యాక్ స్టీల్ ఇండస్ట్రీ హాస్ డన్ వెల్, ఎవ్రీబడి మేడ్ హెవీ ప్రాఫిట్స్ ఇంక్లూడింగ్ వైజాగ్ స్టీల్ కూడా మీరు చూసుంటారు. మన వన్ ఆఫ్ ద థింగ్
అయితే కరెంట్ గా స్టీల్ ప్రైజెస్ has came down in the market. They are not as aggressive as they are, and profitability of the sale is the overall steel industries is not looking great. అయితే ఉక్రెయిన్ వార్ కనుక ఆగిపోయి అండ్ మన యుఎస్ గవర్నమెంట్ వాంటెడ్ టు రీబిల్డ్ దట్ పర్టిక్యులర్ కంట్రీ, దే కెన్ బి పొటెన్షియల్ స్టీల్ ప్రైస్ గ్రోత్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మన స్టీల్ అంతా కూడా వరల్డ్ స్టీల్ ప్రైజెస్ కి పెగ్గే ఉంది ప్రైస్ వాల్యూమ్. అది కనుక వెళ్తే దెన్ దెర్ ఈస్ ఎ గుడ్ పొటెన్షియల్ సార్. ఇట్ ఆల్ సబ్జెక్టివ్ హౌ ద వార్ విల్ గెట్ క్లోజ్డ్, how the aid will be provided to Ukraine, and how Ukraine rebuilds the country. Next 1 or 2 years steel prices grow అయ్యి SAIL ఇలాంటి కంపెనీస్ అన్ని ప్రాఫిట్ చేసుకునే అవకాశం ఉంది. మీరు ఆప్టమిస్టిక్ గా చూస్తే as there is a possibility, పెసిమిస్టిక్ గా చూస్తే ప్లీజ్ డోంట్ ఇన్వెస్ట్. ఓకే సార్, రాఘవ్ గారు కాల్ చేశారు. రాఘవ్ గారు మేడం గారు అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సరే సార్, నమస్తే సార్. నమస్కారం సార్. ఏం లేదు, నా దగ్గర మ్యాన్ అల్యూమినియం ఉన్నాయండి ఒక 1000. ఓకే. లింకన్ ఫార్మా ఉన్నాయి ఒక 1000. అవి రెండు ఎట్లా తగ్గినాయి బాగా, అవి ఎత్తుకెట్టుకోమంటారా లేకపోతే ఏదైనా వీటిలో మారాలా లేకపోతే ఎట్లా చేద్దాం? సార్ మెటల్ స్టాక్స్ అంటే మ్యాన్ అల్యూమినియం అడిగారు కాబట్టి ఇవన్నీ ఏంటంటే మెటల్ కి సంబంధించిన ప్రైస్ మూవ్మెంట్ బట్టి దాని కంపెనీ ప్రైస్ మూవ్మెంట్ కూడా డిసైడ్ అవుతుంది సార్. యాజ్ ఆఫ్ నౌ అల్యూమినియం ప్రైస్ మూవ్మెంట్ లో బిగ్ అప్స్టీక్ ఏం చూడట్లేదు, స్టెబిలైజ్ అయ్యే మొత్తం ఓవరాల్ గా మెటల్ స్టాక్స్ అన్ని కూడా. సిన్స్ మెటల్ స్టాక్ స్టెబిలైజ్ అవటం వలన ప్రాఫిటబిలిటీ, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది సార్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం లైక్ చేసినా లైక్ చేయకముందు ప్రొడక్షన్ కాస్ట్ ఇస్ గోయింగ్ అప్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇస్ గోయింగ్ అప్. సో ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఈ స్టాక్స్ డౌన్ ట్రెండ్ అవటం, రెండోది మార్కెట్ కూడా డౌన్ ట్రెండ్ అయింది కాబట్టి ఇదైంది. సో అల్యూమినియం, మ్యాన్ అల్యూమినియం మీద కొద్దిగా వెయిట్ చేయండి సార్ టిల్ 2nd April, పోస్ట్ మన ట్రంప్ టారిఫ్ వార్స్ ఇంపాక్ట్ తర్వాత అండ్ ఉక్రెయిన్ వార్ ఇంపాక్ట్ తర్వాత మనం డెసిషన్ తీసుకుందాం. అక్కడ ఏం జరగట్లేదంటే మీరు మ్యాన్ అల్యూమినియం అమ్మేసి యూ కెన్ లుక్ ఫర్ అదర్స్. సేమ్ థింగ్ విత్ ఫార్మా, వీ హ్యావ్ టు టేక్ ఎ కాల్ అండ్ అట్ దట్ టైం ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకోకుండా సార్, ఒక 1 week ఆగండి. రైట్ సార్. వెంకటరమణ కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. వెంకటరమణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మన కెరరో ARRO కెరరో ఇండియా IPO లో అలాట్ అయింది. ఓకే సార్, అది ఇప్పుడు 704 లో ఇస్తే ఇప్పుడు 340 ఉంది, మళ్ళీ ఉంచుకోవాలన్నా వద్దా సార్? అది ఈ స్మాల్ టైమ్ స్టాక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 40-50% పడిపోయాయి సార్ డ్రాస్టికలీ. వాళ్ళ గ్రోత్ రావాల్సింది రాలేదు. అండ్ వాట్ ఎవర్ IPOs హ్యాపెండ్, ఇనిషియల్ ఏదైతే IPO ఉందో దే డిడ్ వెల్. యాక్చువల్ గా కంపెనీ ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది సార్, ఆటో యాక్సిలరీ యూనిట్స్ లో ఉన్నారు. బట్ మార్కెట్ రియాక్షన్ వాజ్ వెరీ నెగిటివ్ అండ్ మిడ్ అండ్ స్మాల్ టైమ్ స్టాక్స్ బాగా పడింది. ఇది రివైవ్ అయ్యి వెనక్కి రావాలంటే మీకు కనీసం 1.5 years పడుతుందని అందరూ అనుకుంటారు. అంత పాజిటివ్ గా ఓవర్ నైట్ టర్న్ అరౌండ్ అయ్యే ఛాన్స్ లేదు. యాజ్ ఆఫ్ నో అంటే యాజ్ ఆన్ టుడే మీరు ప్రొడిక్షన్స్ అడిగితే ఇట్ ఈస్ నాట్ లుకింగ్ పాజిటివ్. మేబీ 1 or 2 months తర్వాత చేంజ్ అవుతే అప్డేట్ చేంజ్ అవుతుంది సార్. సో మీరు హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయండి, లేదు ఇది అమ్మేసుకొని దానికి వెళ్దాం. ఇప్పుడు మార్కెట్ ఈజ్ లుకింగ్ వెరీ నెగిటివ్ కాబట్టి దో ఇట్ ఈస్ లుకింగ్ లిటిల్ బిట్ పాజిటివ్ ఆన్ ది అప్ సైడ్, వీఆర్ నాట్ రికమెండింగ్ ఎనీ డెసిషన్ ఆన్ దిస్ సైడ్. చేంజ్ చేయండి అని అయితే మేము చెప్పట్లేదు. రైట్ సార్. విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. SMS ఫార్మా 280 బై చేశానండి, హోల్డ్ చేయొచ్చా? యావరేజ్ SMS ఫార్మా కదండి? అవునండి సార్. హోల్డ్ చేయండి సార్, యావరేజ్ చేయకండి. విల్ వెయిట్ ఫర్ 2nd April ఇన్సిడెంట్, దాన్ని బట్టి డెసిషన్ తీసుకున్నాం. ఏమన్నా ఫార్మా స్టాక్స్ కి వాడు ఏమైనా తారీఫ్ వేస్తే టప మళ్ళీ రాళ్ళ కిందకి వెళ్తాయి. అప్పుడు యావరేజ్ అవుట్ చేసుకొని వీ కెన్ బ్రింగ్ ఇట్. ఇఫ్ హీఈస్ నాట్ డూయింగ్ ఎనీ తారీఫ్ ద ప్రైజెస్ విల్ గో రియలీ అప్. ఫార్మా విల్ బి లుక్ వెరీ పాజిటివ్ అండి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. రైట్ సార్. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? సో మీరు 2 to 3 years డౌన్ ద లైన్ చూస్తానంటే కంపెనీస్ విచ్ ఆర్ క్లీన్ అండ్ సస్టైనబిలిటీ, companies which are in power sector, companies which are in infra and real estate structure,
ఓవరాల్ గా బ్యాంకింగ్. దీస్ ఆర్ ద కంపెనీస్ విచ్ ఆర్ గోయింగ్ టు డూ వెల్ అని చెప్పేసి చాలా మంది అనలిస్ట్ రాశారు. ఫార్మా ఏంటంటే ఫార్మా వాళ్ళకి ఇప్పుడు ఈ తంపు రిఫార్మ్స్ మూలంగా చాలా మంది ఫార్మా కంపెనీస్ యుఎస్ ఫార్మా కంపెనీస్ ఎక్వైర్ చేసి అక్కడ లోకల్ ప్రొడక్షన్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. సో ఇది ఎవరైతే ఎక్వైర్ చేసి లోకల్ ప్రొడక్షన్ కి వెళ్తారో ఆ స్టాక్స్ క్యాన్ డూ వెల్ యాక్చువల్లీ. యాజ్ ఆఫ్ నౌ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఇండియా. సో ఈ యాక్షన్స్ ఎప్పుడు మొదలవుతాయి, ఫార్మా ఎప్పుడు మూవ్ అవుతుంది అనేది యాజ్ ఆన్ టుడే వీ డోంట్ నో. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రైటింగ్ దట్ దే హ్యావ్ టు డూ దట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. మన సన్ ఫార్మా కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ, నాట్కో కానీ, దివీస్ కానీ, దే ఆల్ హ్యావ్ టు డూ. ఎందుకంటే ఆల్ దీస్ డేస్ we were able to survive in US market because of the price అండి. But going forward, price is going to have an impact. We have to go for local production. So అది ఫార్మర్ అందుకనే as of now not recommended. ఓకే సార్, చంద్రశేఖర్ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. చంద్రశేఖర్ గారు అవునండి, అడగండి మీ డౌట్. నాకు బజాజ్ ఆటో షేర్స్ ప్రైస్ గురించి ఏమైనా పెరుగుతుందా? బజాజ్ ఆటో అంట, బజాజ్ ఆటో అంటున్నారా? బజాజ్ ఆటో అండి, సమ్మాన్ క్యాపిటల్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి సార్, మీరు ఆటో సెక్టర్ అడిగారు కాబట్టి. ఓవరాల్ కన్స్యూమర్ సెంటిమెంట్ వాజ్ నెగటివ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆటో ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద డిమాండ్ బాగా పెరిగింది. నీకు తెలుసు కదా, ఓలా, ఎయిథర్, టీవీఎస్ దే హావ్ టేకెన్ ద రోడ్. ఆ బజాజ్ కేమ్ విత్ చేతక్ ఒకటే వచ్చింది ఎలక్ట్రిక్. దే ఆర్ నాట్ ఇంట్రడ్యూసింగ్ మోర్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇన్ దిస్ సెగ్మెంట్ యాజ్ ఆఫ్ నౌ. వాళ్ళు ఆ సెగ్మెంట్ లో మోర్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేయనంత కాలం వాళ్ళకి కొద్దిగా ఇంపాక్ట్ పడుతుందంటే. అండ్ దే నాట్ షోన్. ఈవెన్ మీరు హీరో చూస్తే కూడా హీరో కూడా ఒక దాంతో వచ్చింది. అండ్ దే స్టిల్ కంటిన్యూ టు డూ ఆన్ పెట్రోల్ విచ్ ఈస్ ఎ డిప్లీటింగ్ ఏరియా ఈజ్ నాట్ సీన్ పాజిటివ్ అండి. సో బజాజ్ ఆటో రీసెంట్ డిస్కషన్ లో కూడా దీని మీద పెద్దగా ఏం రాలేదు. What is their launches in next 1 year? How many scooters they wanted to launch? How they wanted to reach out to customer? Ne talk cheyaledu kabatti as of now no positive outlook is there on Bajaj Auto sir overall. రైట్ సార్, మధు గారు కాల్ చేశారు. మధు గారు హలో, నవా లిమిటెడ్ 500 లో బైబ్యాక్ ఇచ్చేసానండి. 200 షేర్స్ 500 రూపీస్ లో 200 షేర్స్ బైబ్యాక్ ఇచ్చాను. ఇప్పుడు తీసుకోవచ్చా? మళ్ళీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? నవా లిమిటెడ్ కదండి. 1 minute sir actually. నవా లిమిటెడ్ తీసుకోవచ్చు సార్ బైబ్యాక్. ప్లీజ్ టేక్ ద బైబ్యాక్. ఎందుకంటే కరెంట్ స్టాక్ ప్రైస్ కంటే అది ఎక్కువ ఉంది. దో ఇట్ హాస్ రీచ్డ్ అప్పర్ సెక్యూరిటీ. ఇప్పుడు బైబ్యాక్ తీసుకొని మళ్ళీ రీబై చేయండి సార్ స్టాక్ మార్కెట్ లో. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ప్రాఫిట్, కొద్దిగా స్టాక్ పడుతుంది, మళ్ళీ యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. రైట్ సార్, అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? కొత్తగా వచ్చే వాళ్ళకి వీఆర్ సేయింగ్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ అండి టెక్నికలీ. And they can take some kind of bets at this level and patiently కనుక ఒక 1.5 year వెయిట్ చేస్తే they see decent returns. కొన్నిట్లో 20% నుంచి 100% కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్ సెక్టర్, రైట్ కంపెనీ కనుక చూస్తే సరిపోతుంది. నేను చాలా మంది చెప్తాను ఏంటంటే టాప్ కంపెనీస్, లోయర్ కంపెనీస్ ని అవాయిడ్ చేసి మీడియం కంపెనీస్ లో కొద్దిగా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉండి మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ గా ఎక్వైర్ చేసిన స్టాక్స్ కానివ్వండి, మన బిగ్ బిల్ వాళ్ళ ఎక్విజిషన్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎకనామిక్ టైమ్స్ మనీ కంట్రోల్ లో కూడా రాస్తున్నారు. కొన్ని స్టాక్స్ వాళ్ళు కాన్స్టెంట్ గా ఎక్వైర్ చేస్తున్నారు ఈ మీడియం సైజ్ లో. అలాంటివి ఇన్వెస్ట్ చేసినప్పుడు దే క్యాన్ బి పాజిటివ్ అవుట్కమ్. కొద్దిగా మీరు వాచ్ అవుట్ చేసి ఈ సెక్టర్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు క్యాపెక్స్ కానీ, క్లీన్ టెక్ కానీ, ఈ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆ సెక్టర్స్ లో కనుక ఏమన్నా ఉంటే ప్లీజ్ ఎక్వైర్ అండ్ యూ విల్ సీ పాజిటివ్ అవుట్కమ్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సే అండి, టు హ్యావ్ బెటర్ రిటర్న్స్. ఓకే అండి, వెంకటేశ్వర్లు కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటి అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. టెక్ మహేంద్ర ఇప్పుడు అమ్ముకోవచ్చా అని అడగండి, చెప్పండి. టెక్ మహేంద్ర ఇప్పుడు అమ్ముకోవచ్చు అంటున్నారా? సార్ హోల్డ్ చేయండి, దే విల్ కమ్ బ్యాక్ అండి. నా కరెంట్ మార్కెట్ రేట్ లో అంటే మీరు ఇప్పుడు అమ్మి మళ్ళీ రీబై చేద్దాం అంటే చేసుకోవచ్చు. బికాస్ మార్కెట్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్ వెళ్ళింది టెక్ సంబంధించింది. యూ కెన్ లుక్ ఎట్ ఇట్ అండి, రీబై చేసుకోవచ్చు. యూ కెన్ అమ్ముకోవచ్చు అండి. ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రాఫిట్ ప్లీజ్ సెల్. రైట్ రత్నాకర్ గారు, థ్యాంక్ యూ అండి ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి